రాసినటువంటి కీర్తనలు 91వ దావీదు కీర్తన మొదటి వచనము నుండి కొన్ని మాటలు నేను చదువుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్నవారందరూ కూడా తెరిచి ఆ మాటలను ధ్యానించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ప్రాముఖ్యంగా ఈ రాత్రి మనము ధ్యానిస్తున్న అంశము 2వ వచనము. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇదే మాటను 9వ వచనంలో కూడా భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవునిని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు అనే మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ రాత్రి మనము ధ్యానిస్తున్నటువంటి అంశాన్ని ప్రభు మనందరి హృదయాల్లో నింపి మనల్ని బలపరచాలని ఆశతో దేవుని యొక్క వాక్యము కొరకు ఎదురు చూద్దాం. 138వ కీర్తన 2వ వచనంలో దావీదు అంటాడు కదా, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. అన్ని నామాల కంటే కూడా గొప్ప నామము ఏ నామం అంటే యేసయ్య నామమే. యేసయ్య నామానికి మించినటువంటి గొప్ప నామము, యేసయ్య నామానికి మించిన శక్తివంతమైనటువంటి నామము ఈ లోకములో మరొకటి లేదు. యేసు ప్రభు వారు చెప్పారు కదా, మార్కు సువార్త 16:16లో ఆయన చెప్పిన మాట, నా నామం పేరట మీరు దయ్యములను వెళ్ళగొట్టెదరు, క్రొత్త భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తిపట్టుకుందరు, విషకరమనేది ఏది త్రాగినను అది మీకు హాని చెయ్యదు అని ప్రభు ఆయన నామములో ఉన్నటువంటి శక్తిని ప్రభు మనకు తెలియచేస్తున్నారు. కనుక దేవుని నామము చాలా గొప్పది. లోకములో ఉన్నటువంటి అన్ని నామముల కంటే కూడా యేసయ్య నామాన్ని తండ్రి హెచ్చించారు, గొప్ప చేశారు. అయితే దేవుని నామము గొప్పదైతే దేవుని నామము కంటే కూడా గొప్పది మరొకటి ఉంది, ఆయన మనకిచ్చినటువంటి వాక్యము. ఆయన నామము కంటే ఆయన ఇచ్చిన వాక్యమును ఆయన ఏం చేశాడంటే గొప్ప చేశాడు. వాక్యము అనగా దేవుడు, దేవుడే వాక్యము, వాక్యమే దేవుడై ఉన్నాడు. కనుక ఈ వాక్యముకు మనం ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. దేవుని ఆరాధించే భాగములో పాటలు ఒక భాగమైతే, సంగీత పరిచర్య ఒక భాగమైతే, వాక్యము ప్రధానమైనటువంటి స్థానాన్ని సంతరించుకుంది. చాలామంది కూటాలకు వెళ్తారు, పాటలు పాడేదాకా పాటలు పాడుతూ అక్కడ జరిగేటువంటి ఆ యొక్క కార్యక్రమాలన్నీ ఆసక్తితో వీక్షిస్తారు, అందులో పాలు పొందుతారు, ఏకీపిస్తారు. కానీ వాక్యము దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే ఆ వాక్యమును పెడచెవిని పెడతారు. వాక్యం అనగానే కొంతమంది లేచి వెళ్ళిపోవటం కూడా చేస్తూ ఉంటారు. 3 అమ్మలక్కలంట ఇలాంటి సభలకు వెళ్ళొచ్చారంట. వెళ్ళొచ్చి పాస్టర్ గారిని దెప్పు పొడుస్తున్నారంట. ఏమనంటే, అయ్యగారు సభలు ఎంత బాగా జరిగినాయో చూడటానికి మీకు కళ్ళు లేవండి అన్నారంట. చూడటానికి మీకు ఏమీ లేవు, కళ్ళు లేవన్నారంట. అయ్యగారు మనసు కాస్త చివుక్కుమంది. అయినా ఆయన శాంత స్వభావం కలిగినటువంటి వ్యక్తి కనుక, సరే అమ్మా, చూడటానికి నాకు ఎలాగ కళ్ళు లేవు, అదృష్టం లేదు, కళ్ళెట్టుకుని చూసొచ్చారు కదా, చెవులు పెట్టుకుని వినొచ్చారు కదా, ఆ సభల్లో దైవజనులు వచ్చి ఏ మాటలు చెప్పారో ఒక 4 ముక్కలు చెప్పండి అమ్మా, సంతోషిస్తాను అని అన్నారంట. అప్పుడు ఈ 3 అమ్మలక్కలు అంటున్నారంట, ఏం చెప్పమంటారు అయ్యగారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటుంటే పోయేవాళ్ళు పోతున్నారు, ఇస్త్రాకులు వేసేవాళ్ళు వేస్తుంటుంటే తీసేవాళ్ళు తీస్తున్నారు, తినేవాళ్ళు తింటుంటే కడుక్కునేవాళ్ళు కడుక్కుంటున్నారు, ఈ హడావుల్లో ఏం చెప్పారో ఏమీ మాకు అర్థం కాలేదు. ఇంతకీ ఈ 3 ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ అంటే మీటింగ్కి వచ్చిన బ్యాచ్ కాదు. దేనికి వచ్చిన బ్యాచ్? ఈటింగ్కి వచ్చిన బ్యాచ్ అన్నమాట. మనసంతా దేని మీద ఉంది? ఇస్త్రాకుల మీద, భోజనాల మీద ఉందన్నమాట. కనుక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు
దేవుని వాక్యమునకు మన హృదయములను సమర్పించాలి. సామెతల గ్రంథకర్త సామెతలు 4వ అధ్యాయము 20వ వచనంలో ఒక చక్కటి మాట వాక్యమును గురించి మనకు నేర్పిస్తాడు. 4వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, నా కుమారుడా నా మాటలను ఆలకించుము, నా వాక్యమునకు నీవు చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయొద్దు, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకో. దేవునికి స్తోత్రం. నా కుమారుడా నా మాటలకు చెవియొగ్గుము, నా వాక్యమునకు చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి దాన్ని తొలగిపోనివ్వద్దు, వాటిని నీ హృదయమందు ఏం చేయమంటున్నాడంటే భద్రం చేసుకోమంటున్నాడు. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము బంగారాన్ని బీరువాల్లో దాచుకుంటాం, డబ్బుంటే బ్యాంకుల్లో దాచుకుంటాం, లాకర్లో దాచుకుంటాం. మరి గొప్పదైన దేవుని వాక్యాన్ని ఎక్కడ భద్రపరచుకోవాలంటే దేవుడు మనకిచ్చిన హృదయములో భద్రపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా సైడు ఆ కృష్ణా జిల్లా వైపు, అటు మా కృష్ణా జిల్లా వెస్ట్ గోదావరికి బార్డర్లో ఉంటుంది మా కృత్తివేణి ప్రాంతం. కృత్తివేణి దాటితే 12 కిలోమీటర్లో మాకు భీమవరం దగ్గర అన్నమాట. నర్సపూరు, పాల్కొల్లు అవన్నీ కూడా దగ్గర ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో ఎక్కువగా మా ప్రాంతాల్లో రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి గొప్ప ఆనవాయితీ ఏంటంటే, చెరువులు కలిగినటువంటి వారు చెరువులు నష్టపోయినా, వాళ్ళు అప్పులు ఊబులో ఉన్నప్పటికీ కూడా ఒంటి మీద బంగారం మాత్రం తక్కువ కాకుండా ఫుల్గా చేతులకు వేసుకుంటారు. మెడలో ఇంతంత లావు అయ్యేటటువంటి గొలుసులు, ఈ 5 వేళ్ళకి ఇంతంత లావు ఉన్నటువంటి ఉంగరాలు, ఈ 5 వేళ్ళకి ఇంతంత లావు ఉన్నటువంటి ఉంగరాలు, ఈ యొక్క చేతికి 2-3 కాసులు ఉండేటువంటి బ్రాస్లైట్, ఇవన్నీ వేసుకుని కారుల మీద బండ్ల మీద తిరుగుతారు. కానీ ఒక్కొక్కడికి 1-2 కోట్ల అప్పులు ఉంటాయి. ఎందుకు తిరుగుతారంటే, ఈ బంగారము అలాగ ఒంటి మీద ఉండటం వల్ల బ్యాంకర్స్ వాళ్ళకి బాగా లోన్లు ఇస్తారంట. బ్యాంకర్స్ వాళ్ళకి ఏమి ఇస్తారు చెప్పండి? లోన్లు ఇస్తారు. కనుక ఈ లోకములో సాధారణంగా మనుషులు అనబడిన వారు ఎప్పుడు కూడా శరీరం మీద ఉన్నటువంటి బంగారమును బట్టో, ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని బట్టో, వెనక్కున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టో, పేరు ప్రఖ్యాతలను బట్టో ఆ వ్యక్తులు గొప్పవారిగా ఎంచుకుంటాం మనం. కానీ నేను అంటాను, మన ప్రభువు ఈ బాహ్య సంబంధమైన వాటిని వేటిని చూడడు. కానీ ప్రభువులో ఎవరు గొప్పవారు అని అంటే, వాక్యము గొప్పది గనుక వాక్యమును కలిగి ఉన్నవారే గొప్పవారు. దేవునికి స్తోత్రం. వాక్యము గొప్పది, వాక్యము కలిగి ఉన్నవారు గొప్పవారై ఉన్నారు. కనుక ఈ కడవరి దినాల్లో దేవుని వాక్యముతో మనం ఏమవ్వాలంటే నింపబడాలి. దేవునికి స్తోత్రం. సరే, ఈ రాత్రి మనము చదువుకునేటువంటి అంశము ఆయనే నాకు ఆశ్రయము అనే మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ భక్తుడు తన జీవితంలో, తన బ్రతుకులో ఎవరిని ఆశ్రయించి బ్రతికాడు, ఎవరిని ఆశ్రయించి జీవించాడు అని అంటే, ఈ సర్వ సృష్టిని చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి జీవాధిపతి అయినటువంటి దేవునిని ఆశ్రయించి బ్రతికాడు. దేవునిని ఆశ్రయించుట అనే మాటకు అర్థం ఏంటంటే, దేవునిని పరిపూర్ణంగా నమ్ముకోవటం. అదే విషయాన్ని 118వ కీర్తన 8వ వచనంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఆ మాటలు జాగ్రత్తగా ధ్యానం చేస్తూ వినండి. 118వ కీర్తన 8వ వచనము, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరిని నమ్ముకుంటే మనకు మేలు కలుగుతుంది, ఎవరు నమ్ముకుంటే మన జీవితాలు మేలైనటువంటి జీవితాలుగా కొనసాగించబడతాయి, ఎవరు నమ్ముకుంటే మనం బ్రతుకుల్లో మేలును సంపాదించుకుంటాం అనే విషయాన్ని ఇక్కడ ఆత్మదేవుడు మనకు స్పష్టంగా వ్రాయించి పెడుతున్నాడు. ఈ లోకములో మనుషులను నమ్ముకునేట వల్ల ఏ రకమైనటువంటి
మేలు కలగదండి. 53వ కీర్తనలో భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయువారు అంటాడు. మేలు చేయువాడు ఒకడును కూడా లేడు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో మేలు చేసేది ఎవరు? ఈ లోకానంతటికి కూడా మేలు చేసింది ఎవరు? ఈ లోకములో ఉన్న మనుషులకు గొప్ప మేలు చేసింది ఎవరైనా ఉన్నారు అని అంటే అది మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. సాధారణంగా మనుషులు మేలు చేస్తారు. ఎంతకాలం చేస్తారు? కొంతకాలం చేస్తారు. ఒక్కొక్కసారి మేలు చేసిన మనుషులే మరలా మనకు కీడును కూడా ఏం చేస్తారంటే తలపెడుతూ ఉంటారు ప్రియులారా. అయితే మేలు చేయటం అంటే అర్థం ఏంటంటే ఒక ధనాన్ని సహాయం చేయటమో లేకపోతే ఆశ్రయాన్ని కల్పించడమో ఇదే మేలు కాదు. కానీ లోకములో ఏ మనుషులు చేయలేనటువంటి గొప్ప మేలును యేసు ప్రభువు వారు ఒక్కరే చేశారు. ఆయన ఈ లోకములో నమ్మిన వారికి నమ్మని వారికి కూడా, లోకములో ఉన్న సకల జనులకు ఆయన చేసినటువంటి గొప్ప మేలేంటో తెలుసా? మనమందరమును కూడా పాపులమై ఉంటుండగా, మనమందరమును కూడా జన్మ కర్మ పాపులమై ఉంటుండగా, పాపం వల్ల జీతము మరణమై ఉంటుండగా, ఆ రెండవ మరణము నుండి, నిత్యాగ్ని గుండము నుండి, ఆ భయంకరమైనటువంటి మరణయాత్ర నుండి తప్పించుట కొరకు యేసు ప్రభువారే ఈ లోకానికి నరవతారుగా ఎత్తించి మన అతిక్రమాలన్నిటిని తన మీద వేసుకొని మనము చేసినటువంటి పాపముల యొక్క ప్రాయశ్చిత్తాన్ని తన మీద వేసుకొని మనందరి పక్షాన యేసు ప్రభువారు సిలువలో బలిగాను అర్పణగాను అర్పించబడ్డారు. అందుకే 103వ కీర్తనలో 10వ వచనంలో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక అమూల్యమైన మాట ఏంటంటే, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషముల బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. 12వ వచనము, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మన నుండి అంత దూరపరిచి ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. పాపం ఎవరు చేశారు? మానవులమైన మనం చేశాం. కానీ మన పక్షాన శిక్షణ ఎవరు భరించారు? యేసు ప్రభు వారు భరించారు. మన దోషముల బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు, మన పాపముల బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. శిక్షను మనము భరించవలసి ఉంటుండగా మనందరి పక్షమున ఆ కల్వరి సిలువలో యేసు ప్రభు వారు శిక్షను భరించారు. మన కొరకు తన అమూల్యమైన ప్రాణాన్ని బలిగా అర్పణగా అర్పించారు. తన విలువైనటువంటి రక్తమును మన కొరకు చిందించారు. మన కొరకు ఆ సిలువలో పంచగాయములను ఆయన పొంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యాన్నంతటిని కూడా ప్రభువు కష్టంగా చేశారా అంటే లేదు, ఆయన మనలను ప్రేమించి ఇష్టంగానే చేశారు. యేసు ప్రభు వారే చెప్పారు కదా, మత్తయి యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుండి 10వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే తన ప్రాణ బలిదానమును గురించి ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు కూడా నాకు అధికారము కలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమైనా కష్టంగా పెట్టాడా మన కొరకు ప్రాణం? కాదు, మన కొరకు ఇష్టపడి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఎవడును కూడా నా ప్రాణాన్ని తీయలేడు. ఎందుకంటే నా ప్రాణాన్ని తీయగలిగినటువంటి ధైర్యం ఈ లోకంలో ఎవరికి ఉంది? కానీ నాయనే నా అంతట నేనే నా ప్రజల కొరకు, నా ప్రజల యొక్క విమోచన కొరకు, నా బిడ్డల యొక్క విమోచన కొరకు, వారిని పునామి నరకము నుండి తప్పించడం కొరకు నా ప్రాణాన్ని నేనే ఇష్టపడి పెడుతున్నాను. పెట్టే అధికారమే కాదు, పెట్టిన ప్రాణాన్ని తిరిగి తీసుకునే అధికారం కూడా నాకు కలదని ప్రభు చెప్పారు. ప్రభు ఎందుకు ప్రాణం పెట్టారంటే ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న మనందరినీ కూడా యేసయ్య ప్రేమించారు. దేవునికి స్తోత్రం.
మనమంటే ఆయనకి ఏంటి చెప్పండి, ఎంతో ప్రేమ. దేవునికి స్తోత్రం. కనుక ఆయన మన కొరకు ప్రాణం పెట్టి పాపము నుండి మనల్ని విడిపించి రక్షణ అనేది మన ముందు పెట్టారు. అదే ఈ లోకానికి ప్రభు చేసినటువంటి గొప్ప మేలు అన్నమాట. దేవునికి స్తోత్రం. యేసయ్య చేసిన మేలును ఈ లోకంలో ఎవరు మానవ జాతికి చేయలేరు కూడా. అందుకే ప్రియులారా, ఆయన ఈ లోకంలో మనందరికీ కూడా ఆయన మేలు చేశాడు. ఈ రోజున మనం ఇక్కడ ప్రభువుని ఆరాధించగలుగుతున్నామంటే, ఈ రోజున మనము సజీవులుగా ఉన్నామంటే, ఈ రోజున ఒక నిరీక్షణ కలిగినటువంటి బిడ్డలుగా ఉన్నామంటే యేసయ్య మన పట్ల చేసిన ఆ గొప్ప మేలైన కార్యాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. కనుక యేసయ్య అందరికీ ఏం చేశాడు చెప్పండి, మేలు చేశాడు. అందరికీ మేలు చేశాడు. కనుక అటువంటి మేలు చేసే యేసయ్యను ఎవరు నమ్ముకుంటారో, ఎవరు ఆశ్రయిస్తారో వారి జీవితాల్లో కూడా ఇంకా అనేకమైన మేలులు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 34వ కీర్తన 10వ వచనంలో కూడా భక్తుడు ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండి. 34వ కీర్తన 10వ వచనము. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదండి. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. అరణ్యానికి రాజు ఎవరంటే సింహం అండి. ఆ సింహానికి కడుపున పుట్టిన పిల్లలైనా ఒక రోజున కొదువుతో లేమితో ఉంటారేమో, కానీ మన దేవుడైన యేసయ్యను ఆశ్రయించు వారికి ఈ లోకములో ఏ మేలు కూడా కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుల్ని ఎందుకు నమ్ముకోవద్దన్నాడు? రాజుల్ని ఎందుకు నమ్ముకోవద్దన్నాడు? మనుషుల్ని నమ్ముకుంటే ఏం జరుగుతుంది, యేసయ్యను నమ్ముకుంటే ఏం జరుగుతుందో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇదే లేఖనంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 146వ కీర్తన 3వ వచనాన్ని మనము చదువుకుందాం. 146వ కీర్తన 3వ వచనాన్ని మనము చూసినట్లయితే అక్కడ చెప్తున్నాడు, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనవద్దు. రాజుల చేతనైనను నరుల చేతనైనను ఈ లోకములో ఉన్న మానవ జాతికి ఏం కలగదంటే రక్షణ కలగదు. రక్షణ అనేది చాలా ఉన్నతమైనటువంటి అనుభవం. ప్రియులారా, మన ఆది మానవులకు మూల పురుషుడైనటువంటి ఆదాము, దేవుని పోలికలో నిర్మించబడినటువంటి ఆదాము, ఏదైనా తోటలో ఆదామును దేవుడు నియమించి సాటి అయిన సహాయముగా అవ్వమ్మ గారిని కూడా ఆదాముకు ఏర్పాటు చేసి ఏదైనా తోటలో వారిని ఉంచితే దేవుడు తినవద్దన్న పండును తిని ఆజ్ఞను అతిక్రమించుడు ద్వారా వారు ఏం చేశారంటే పాపం చేశారు. ఇప్పుడు ఆదామును బట్టి మనమంతా కూడా ఏమైపోయాం చెప్పండి, పాపులం అయిపోయాం. ఒక తండ్రి తన పిల్లలకు ఆస్తి పంచి ఇచ్చినట్లుగా ఈ లోకములో ఉన్న మానవ జాతికి ఆదాము గారు ఏం పంచి ఇచ్చారంటే పాపాన్ని పంచి ఇచ్చాడు. ఎందుకంటే మనమంతా కూడా ఎవరిలో నుండి వచ్చాం, ఆదాములో నుండి వచ్చాం. కనుక ఆదామును బట్టి మనమంతా పాపులమై ఉంటుండగా ఆదాము చేసినటువంటి పాపమునకు ప్రాయశ్చిత్తము చేయుట కొరకు యేసు ప్రభువారే ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితం కడపటి ఆదాముగా వచ్చి, ఎలాగొచ్చాడు చెప్పండి, ఆయన కడపటి ఆదాముగా వచ్చి తన శిలువ యాగము ద్వారా ఆ పాపములకు ప్రాయశ్చిత్తము చేసి మనందరికీ కూడా రక్షణను అందుబాటులోకి తీసుకొచ్చాడు. అంటే ఆదామును బట్టి లోకములోనికి పాపం వస్తే కడపటి ఆదాముకు వచ్చిన యేసయ్యను బట్టి లోకానికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ రక్షణ రాజుల వల్లైనను నరుల వల్లైనను మనకు లభ్యం కాదు. ఈ రక్షణ రాజులు ఇవ్వలేరు, ఈ రక్షణ సాటి మానవులు ఇవ్వలేరు.
ఈ రక్షణ రాజ్యాధినేతలు ఇవ్వలేరు. ఈ రక్షణ అనుగ్రహించేవాడు రక్షకుడై ఉండాలి. అందుకే యేసు అనే పేరుకు అర్థం ఏంటంటే రక్షకుడు. దేవునికి స్తోత్రం. యేసు అనే పేరులోనే ఉంది చెప్పండి, రక్షకుడు. అందుకే రక్షకుడు రక్షణ పట్టుకుని ఈ లోకానికి వచ్చారు. మనందరినీ కూడా పాపము నుండి విముక్తి చేసి రక్షణను తీసుకొచ్చి మన ముందు పెట్టారు. అందుకే మనుషులు నమ్ముకుంటే రక్షణ కలగదు. యేసయ్యను నమ్ముకుంటే, యేసయ్యను ఆశ్రయిస్తే మనకేం కలుగుతుందంటే రక్షణ అనేది కలుగుతుంది. రక్షణ అనేది ఒక వ్యక్తికి ఒక లైసెన్స్ లాంటిదండి. రక్షణ పొందినవాడు ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉంటాడు. రక్షణ పొందినవాడు ఎలాగుంటాడండి? ధైర్యంగా ఉంటాడు. మన ధైర్యం ఏంటంటే రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏ సమయంలో చనిపోయినా కూడా నేను నరకంలోకి వెళ్తాననేటువంటి భయం ఉండదు. రక్షణ పొందినవాడు ఎప్పుడు చనిపోయినా నా ప్రభు యొద్దకు వెళ్తాననేటువంటి నిరీక్షణతో బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, 62వ కీర్తనలో భక్తుడైన దావీదు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలననే నాకు రక్షణ కలుగును. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. ఎవరి వల్ల రక్షణ కలిగింది? ఈ లోకానికి ఎవరి వల్ల రక్షణ కలిగింది? ఈ లోకంలో ఎవరి వల్ల రక్షణ అనుగ్రహింపబడింది? యేసు ప్రభు వల్లనే రక్షణ అనుగ్రహింపబడింది. దేవునికి స్తోత్రం. ఒక తల్లిగారు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిగారు ఓడలో ప్రయాణం చేస్తూ కలకత్తాలో ఉన్నటువంటి తన చిన్న కూతురింటికి వెళ్తుందంట. ఆమె రక్షణ పొందినటువంటి తల్లి కలకత్తా ప్రయాణమై వెళ్తుంది. ఓడలో ప్రయాణం చేస్తుంది, ఓడ సముద్రంలో ప్రయాణం చేస్తుంది. అయితే ప్రియులారా, ఏం జరిగిందంటే ఓడ సముద్ర మధ్య భాగంలోనికి వెళ్ళిన తర్వాత ఇంకొక రోజులో ఆ కలకత్తా ప్రాంతానికి చేరతామనుకునే టైంలో భయంకరమైనటువంటి తుఫాను ఓడకు వచ్చింది. ఓడను నడిపించడం కెప్టెన్కు చాలా కష్టతరం అయిపోయింది. మైక్ అనౌన్స్ చేసి చెప్తున్నాడు, ఈ ఓడ తుఫాన్లో చిక్కుకుంది, రేవుకు చేరుతామో లేదో తెలియదు, కనుక ఎవరు దేవుళ్ళను వారు ప్రార్థన చేసుకోండి, ఏ దేవుడైనా కనుకరించి రేవుకు చేరితే వెళ్తాం, లేకపోతే నట్ట నడి సముద్రంలో మునిగిపోతాం అని చెప్పాడంట. మనుషులకి ప్రాణం అంటే చాలా తీపి కదా. మనుషులకి ప్రాణం అంటే ఎంత తీపి. భార్య మీద దెబ్బలాడి ఆత్మహత్య చేసుకుందామని వెళ్ళిపోతున్నాడంట ఒకడు. వర్షం పడుతుందంట, గొడుగు పెట్టుకుని వెళ్తున్నాడంట. వాడు చచ్చిపోయేవాడికి మరలా గొడుగు ఎందుకు అంటే వాడికి దేని మీద మక్కువ చావలేదు, ప్రాణం మీద మక్కువ చావలేదు. కనుక ప్రియులారా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి వాడలో ఉంది. ఆ కెప్టెన్ ఆ ప్రకటన చేశాడు. ప్రకటన విన్న తర్వాత అందరూ ప్రాణభయముతో వణికిపోతూ ప్రార్థనలు చేస్తున్నారు. కానీ ఈ 75 సంవత్సరాల తల్లిగారు, మామగారు ఏమాత్రం బెదరకుండా, తొనక్కుండా, ఏమాత్రం జడియకుండా అలాగే నిట్టనివా మరి కుదమట్టంగా అలాగ ఛాయర్లో కూర్చుని ఉందంట. కెప్టెన్ చూశాడు. చూసుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రియులారా, అనుకున్న రీతికి ఈ మామను చూచాడు. ఈ మామను చూసి అంటున్నాడంటే కెప్టెన్, ఏమా ఓడ మునిగిపోతుందని ప్రకటన చేశాను, అందరూ కూడా రక్షింపబడాలని వారు వారి దేవుళ్ళకి ప్రార్థన చేస్తున్నారు. వయసు పెరిగింది కానీ నీకు కనీసం ప్రార్థన చేయాలని బుద్ధి కూడా లేదా, నీకు ప్రాణభయం లేదా అని ఆ మామను గద్దిస్తున్నాడంట వాడు కెప్టెన్. అప్పుడు కెప్టెన్తో ఆ మామ చెప్తుందంట, అయ్యా నాకు భయం లేదు. ఎందుకు భయం లేదంటే నేను ప్రభువుని నమ్ముకున్నాను. నాకు 2 కూతుర్లు దేవుడు ఇచ్చాడు. నా 2 కూతుర్లు రక్షణ పొందారు. పెద్ద కుమార్తె ఒక 5 సంవత్సరాల క్రితం ప్రభువుని నమ్ముకుని ఆమె ప్రభువునందు నిద్రించింది. ఆమె దేవుని రాజ్యంలో ఉంది. కనుక నా నిరీక్షణ ఏంటంటే ఈ ఓడ ములక్కుండా మరి కలకత్తా రేవుకెళ్ళిందనుకో, కలకత్తాలో ఉన్నటువంటి మా చిన్న కూతురింటికి వెళ్తాను. ఒకవేళ ఓడ మునిగిపోయిందనుకో, అంతకంటే ముందుగా చనిపోయి ప్రభు దగ్గర ఉన్న నా పెద్ద కూతురు దగ్గరికి వెళ్తాను. ఏమిటి నిరీక్షణ అంటే, ఆమె నిరీక్షణకు ఆధారం ఏంటంటే ఆమె పొందుకున్నటువంటి రక్షణ. దేవునికి స్తోత్రం.
కనుక ఈ రోజున రక్షణ పొందినటువంటి ప్రజలకు ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే వారు మరణమునకు జడియరు, శ్రమలకు భయపడరు, హింసలకు భయపడరు. ఎందుకంటే మనం పొందుకున్న రక్షణ మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే దేవుని సన్నిధిలోనికి, దేవుని రాజ్యములోనికి మనల్ని నడిపిస్తుంది. కనుక ఈ రక్షణ మానవులకి ఎవరిస్తారు అని అంటే రక్షకుడైన యేసు వల్ల తప్ప మరి ఎవ్వరి వల్ల కూడా ఈ రక్షణ సాధ్యము కాదు ప్రియులారా. అయితే ఈ రక్షణ నీకు అనుగ్రహింపబడాలంటే నీ కొరకు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి మన జన్మ కర్మ పాపముల కొరకు సిలువలో బలియాగమైపోయి తిరిగి 3వ దినము లేచిన ఆ రక్షకుడైన యేసును ఎవరైతే ఆశ్రయిస్తారో, యేసయ్యను ఎవరైతే నమ్ముకుంటారో, యేసయ్యకు ఎవరైతే తమ జీవితములను సమర్పిస్తారో అలాంటి వారందరూ కూడా రక్షింపబడతారు. అదే రక్షణ పొందటమే వారి జీవితాలకు దేవుడు కలుగజేసే గొప్ప మేలు. అందుకే మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట ప్రియులారా మేలంటే. ప్రభువుని నమ్ముకుంటే గంపలు లంపలు ఏవో కలిసి వస్తాయని నమ్ముకోవద్దండి. మా ప్రాంతంలో చెరువులు ఉంటాయి, మీ ప్రాంతంలో మెట్ట ప్రాంతం మరి ఏం పండిస్తారో తెలీదు. చింతపండు, టమాటా కాయలు, కాయగూరలు, మిరపాయి పండిస్తారనుకుంటా. కనుక మేలంటే ఏదో కలిసి వచ్చేయటమో, ఉద్యోగం వచ్చేయటమో, ప్రమోషన్లు వచ్చేయటమో, భవనాల మీద భవనాలు కట్టడమో, ఆస్తులు సంపాదించుకోవటమో ఇది మేలు కాదు. దేవుడు అనుగ్రహిస్తే అన్నీ వస్తాయి. కానీ దేవుడు ఈ లోకానికి చేసిన మేలు ఏంటంటే ఆయన ద్వారానే మానవులకు రక్షణ. దేవునికి స్తోత్రం. ఆయన ద్వారానే మానవులకు పాపము నుండి విమోచన, ఆయన ద్వారానే మానవునికి పరలోకం వెలుటకు అవకాశం. అందుకే ప్రభు చెప్పారు కదా, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. ఐ ఆమ్ ది వే, ఐ ఆమ్ ది ట్రూత్, ఐ ఆమ్ ది లైఫ్. కనుక పరలోకం వెళ్ళాలంటే యేసయ్యే శరణము, రక్షణ పొందాలంటే యేసయ్యే శరణము, పునామి నరకము నుండి తప్పించబడాలంటే యేసయ్యే శరణము. కనుక యేసును మనం నమ్ముకోవాలి. ఒక రోజునంట ఓ పాస్టర్ గారు సువార్త దండయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారంట. అయ్యా రాజమౌళి గారికి వందనాలు, 1వ తారీఖున మా ప్రాంతానికి వచ్చారు, కృతివైన ప్రాంతానికి. మీరు ఇలా సువార్త ప్రకటించుకుంటూ వెళ్తుంటే పాస్టర్ గారు హ్యాండ్ మైక్లో చెప్తున్నారు, యేసయ్యను నమ్ముకుంటే పరలోకం, యేసయ్యను నమ్ముకుంటే స్వర్గం అని చెప్తున్నారు. అలా చెప్పగానే 2 కుర్రోళ్ళు వచ్చి అమాంతంగా అయ్యా మాకు బాప్తిసం ఇచ్చేయండి అన్నారంట. ఇంకేమాత్రం సందేహించకుండా వారు బాప్తిసం చేసుకున్నారు. అయ్యగారు ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత తెల్లారితే మరలా యవనస్తులు కదా, వీళ్ళు సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారంట, అదేంట్రా ఆ పాస్టర్ గారు మైకులో ఏదో ఒక మాట చెప్తే పూనకం వచ్చినట్లుగా నువ్వు వెళ్ళిపోయి మునిగిపోయావు, ఏం జరిగింది నీకంటే? ఒరేయ్, నేను ఎందుకు బాప్తిసం తీసుకున్నానో ఒక మర్మం మీతో చెప్తాను రా. పాస్టర్ గారు ఏమన్నారు? ప్రభువుని నమ్ముకుంటే మీకేమొస్తుంది? స్వర్గం లభిస్తుంది. ప్రభువుని నమ్ముకుంటే మీరు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు అని చెప్పారు కదా. నాకు చిన్నప్పటి నుండి స్వర్గలోక కన్యకలైన రంభ, ఊర్వశి, మేనకను చూడాలనే ఆశ అలాగే మిగిలిపోయిందిరా. కనుక వాళ్ళని చూడాలంటే నేను స్వర్గానికి వెళ్ళాలి. నేను స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. అందుకే మునిగిపోయాను రా అన్నాడంట. ఇంతకీ దేనికోసం వెళ్ళాడు? రంభ, ఊర్వశి, మేనక కోసం, స్వర్గలోక కన్యకలు అంటే వెళ్ళాం. అయితే 2వ వాడిని అడిగారు, నువ్వెందుకు నమ్ముకున్నావురా అని అంటే, నా ప్రభువు నమ్ముకుంటే ఆయన పరలోకం నాకు ఇస్తాడు, మోక్షరాజ్యం నాకు వస్తుంది, అందుకే నమ్ముకున్నాను. నా ఆత్మ నశించిపోవటం నాకు ఇష్టం లేదు, అందుకే ప్రభువుని నమ్ముకున్నానని చెప్తే అప్పుడు అన్నారంట, పరలోకం అంటున్నావురా, ఆ పరలోకమే నరకమైతే ఏం చేస్తావురా అన్నారంట. అప్పుడు వాడు చెప్పాడంట, నా ప్రభువు లేనటువంటి పరలోకము నరకమైతే నా ప్రభువు ఉన్న నరకము నాకు పరలోకం అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా, రక్షణ పొందుట ద్వారా మనకేమి లభిస్తుంది అంటే నిత్య జీవం. భక్తి మనకేమివ్వాలి? ముక్తినివ్వాలి, పరలోకాన్ని ఇవ్వాలి.
ఇంత భక్తి చేసి మనం పరలోకానికి వెళ్ళకపోతే దానివల్ల ఏ రకమైన ప్రయోజనము లేదు. కనుక ఈ రోజున మనం ఈ భూమి మీద జీవించే జీవితం అశాశ్వతమైంది, కొంతకాలమే. కానీ నువ్వు రక్షణ పొంది యేసయ్యను నమ్ముకొని యేసయ్యను ఆశ్రయించి బ్రతికితే రేపు నువ్వు మరణిస్తే నీ ఆత్మకు మరణము లేదు. ఆ ఆత్మ సదాకాలము ఎవరితో ఉంటుందంటే యేసయ్యతో ఉంటుంది. అందుకే ఈ లోకములో జీవించే జీవితం కంటే కూడా యేసయ్యతో జీవించే జీవితమే మనకు గొప్ప జీవితము. ఆ జీవితం కొరకు మనం రక్షణ పొందాలి. అంతేగాని యేసయ్యను నమ్ముకుంటే ఆస్తులు కలిసి వస్తాయి, ఏదో వస్తాయనే దాని మీద, ఐహిక సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు. రక్షణ ద్వారా నేను ముక్తిని సంపాదించుకుంటాను, యేసయ్యతో సదాకాలము జీవిస్తాను అనేటువంటి గురితో ఈ రోజున ప్రజలు బ్రతకాలి. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. కనుక మొదటి మాట, యెహోవాను ఆశ్రయించుడు ద్వారా మనకి ఏం కలుగుతుంది? ఏంటి ఆ మేలు చెప్పండి? రక్షణ ప్రభు మనకు ఇస్తారు. రెండవ మాట చెప్తాను, సోదరులు వచ్చారు, సమయాన్ని తొందరగా ముగిస్తాను. ప్రియులారా, రెండవ మాట కీర్తనల గ్రంథము 9వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. 9వ కీర్తన 10వ వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కాదు. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. ఆశ్రయించు వారికి రక్షణతో ప్రభు అలంకరిస్తాడు. రెండవదిగా ఎవరో ఆయన్ని ఆశ్రయిస్తారో ఆశ్రయించు వారిని ఆయన ఎన్నడూ కూడా చెయ్యి విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో నీ అనుకున్న వారు ఒకరోజు నీ చేయి విడిచిపెడతారు. ఒక రోజున నీ స్నేహితుల్ని విడిచిపెట్టచ్చు, నీ బంధువుల్ని విడిచిపెట్టచ్చు, నీ రక్త సంబంధాలను విడిచిపెట్టచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, ఏ దేవునినైతే నువ్వు ఆశ్రయించావో ఆ దేవుడు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. సదాకాలము యుగ సమాప్తి వరకు ఆ దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో ఉన్న వారు విడిచిపెడతారు. యోబు జీవితాన్ని తీసుకోండి. యోబు గారి స్థితిగతులు బాగున్నప్పుడు అందరూ ఆయన చుట్టూ ఉన్నారు కదా. లోకంలో కూడా సామెత ఉంటుంది, బెల్లం ఉన్న చోటకి ఏం చేరతాయంట? డబ్బు ఉన్న చోటకి ఈ రోజున కూడా బంధుత్వాలు, బాంధవ్యాలు కూడా ఈ రోజున అలా మారిపోయినాయి. మన బంధువులైనా రక్త సంబంధులైనా మన స్థితి బాగుంటే, డబ్బు బాగుంటే ఎక్కడ లేని చుట్టరికాలు మనతోనే కలుపుకుంటారు. మన స్థితి బాగలేదు, మనము దయనీయమైన స్థితిలో ఉన్నామంటే మనకు దగ్గరగా ఉండవలసిన వారు కూడా దూరం అయిపోయి మనల్ని ఏం చేస్తారు చెప్పండి? విడిచిపెడతారు. అందుకే భక్తుడు పాడతాడు కదా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను. వచ్చిన వారు పాడండి. నాకున్న విడచిపోయినాను, నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. పాడదాం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. లోకములో ఎవరు చేయి విడిచినా మన ప్రభు మనల్ని 27వ కీర్తన 10వ వచనంలో భక్తుడు అంటాడు కదా, ఆ మాటను చదువుకుందాం.
27వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను ఏం చేస్తాడంటే చేరదీస్తాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కసారి మళ్ళీ ఏం చేస్తారు? యోబు గారిని అందరూ విడిచిపెట్టారా లేదా? ఆఖరికి కట్టుకున్న భార్య, కష్టాల్లో అండగా ఉండవలసిన భార్య కూడా యోబుని చూసి అందే, ఇంకా దేవుడు దేవుడు అంటావేంటయ్యా, ఆ దేవుడు నీకేం మేలు చేశాడు, దూషించి చావరాదా అంటే భార్య కూడా యోబు యొక్క చావును కోరుకుంది. యోబు అంటాడు కదా, నెల నెలా నా దగ్గర జీతాలు తీసుకున్న పనివారు ఈ రోజున నేను పిలుస్తుంటే నేను ఎవరో పట్టదన్నట్లుగా వెళ్ళిపోతున్నారు. అంతేకాదు నా బంధువులు నా యొద్దకు రాలేదు అని యోబు సాక్ష్యం చెప్తున్నాడు. స్నేహితులు వచ్చారు, యోబు బాధలో పాలు పంచుకున్నారు. అయితే పాలు పంచుకుని 7 దినాలు వాళ్ళు కూడా యోబుతో పాటు బూడిదలో కూర్చొని ఏడ్చి, తర్వాత వాళ్ళు కూడా సూటుపూటి మాటలు అంటుంటుంటే యోబు అన్న మాట ఏంటో తెలుసా? మీరందరూ బాధకు కర్తలు తప్ప ఆదరణకు కర్తలు కాదు అని చెప్పాడు. అందరూ విడిచిపెట్టేశారు. కానీ ఒక మాట చెప్పనా, యోబుని అందరూ విడిచిపెట్టినా యోబు నమ్ముకున్న దేవుడు యోబుని విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు యొక్క నిరీక్షణ ఏంటో తెలుసా? సర్వశక్తుడు న్యాయము తప్పడు, ఆయన స్వభావమునకు విరోధముగా ఏ పనిని చేయడు. నా దేవుడు భూమి మీద సజీవుడై ఉన్న దేవుడు. ఈరోజు కాకపోతే రేపైనా మరలా నా స్థితిని మారుస్తాడని నిరీక్షణతో యోబు బ్రతికాడు. యోబు నిరీక్షణ సిగ్గుపరచబడలేదు. యోబును దేవుడు జ్ఞాపకం చేసుకొని మునుపటి కంటే 2 అంతలుగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆశీర్వదింపబడిన తర్వాత స్టార్ట్ అయ్యారండి. ఎవరండి? బంధువులు. కష్టాల్లో ఉన్నప్పుడు యోబా ధైర్యంగా ఉండు, బాధపడకు అని ఆదరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పురుకొల్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కానీ యోబు 2 అంతలుగా దీవించబడ్డాడని తెలిసిన తర్వాత బంధువులు వచ్చంట యోబును పట్టుకుని అప్పుడు ఏడుస్తున్నారంట. ఈ చిత్రం ఏంటంటే, ఏడవలసిన సమయంలో ఏడవట్లేదు, సంతోషంగా ఉన్నప్పుడు వచ్చి ఏడుస్తున్నారు. వీళ్ళంతా ఏడుస్తూ అంటున్నారంట, యోబా నువ్వెంత శ్రమ పడ్డావయ్యా, నువ్వెంత బాధపడ్డావయ్యా అని ఓదార్చవలసిన సమయంలో ఓదార్చకుండా మేలు పొందుకున్న తర్వాత వచ్చి ఓదారుస్తూ వచ్చిన వారందరూ ఒక కుంగురం పెడుతున్నారంట ఆయనకి. ఎందుకు పెడుతున్నారు? యోబు 2 అంతలుగా దీవించబడ్డాడు కదా, 1 పెడితే వెళ్ళేటప్పుడు 2 పెడతాడని ఆశలది. కనుక ఈ బంధువుల యొక్క మనస్తత్వాలు ఇలాగుంటాయి. కానీ ప్రభు అయితే ఏ లాభాపేక్ష ఆశించకుండా, ఏ స్వార్థము మన నుండి ఆశించకుండా ఆయన ఆశ్రయించు వారిని ఆయన ఎన్నడూ కూడా చేయి విడిచిపెట్టకుండా వారికి తోడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అమెరికా దేశంలో జో అనేటువంటి ఒక అనాథ బాలుడు ఉన్నాడు. తల్లిదండ్రులు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోయారు. బంధువులందరూ ఏం చేస్తారంటే, వీడిని మనం ఎక్కడ భరిస్తాం, వీడు బరువు మనం ఎక్కడ మోస్తాం, ఏదైనా ఒక మిషనరీ హాస్టల్లో వీడిని చేర్పించేద్దామని చెప్పి చిన్నప్పుడుగా ఉన్నప్పుడే జోను తీసుకెళ్ళి ఒక క్రిస్టియన్ హాస్టల్లో జాయిన్ చేశారు. జో చిన్నప్పుడు ఎప్పుడో సంవత్సరం వయసులో ఉన్నప్పుడు హాస్టల్లో జాయిన్ అవుతే హాస్టల్లో ఉన్నటువంటి యాజమాన్యం దేవుని ప్రేమను బట్టి అతన్ని చక్కగా పెంచింది. 18 సంవత్సరాల వరకు అదే హాస్టల్లో ఉన్నాడంట. ఈ 18 సంవత్సరాల్లో జోను చూడటానికి ఒక్క బంధువు కానీ, ఒక రక్త సంబంధి కానీ, ఒక చుట్టము కానీ రాలేదు. 18 సంవత్సరాలు హాస్టలే తన గృహముగా పెరిగాడు. హాస్టల్లో దేవునిని పరిచయం చేశారు, యేసయ్య ప్రేమను వివరించారు, యేసయ్య కరుణను వారికి తెలియజేశారు, ప్రార్థన చేయటం నేర్పించారు, వాక్యం చదవటం నేర్పించారు. ఇప్పుడు జో చిన్నప్పటి నుండి ఏం చేశాడంటే యేసయ్య మీద వల్లమాలిన ప్రేమ అర్పించుకున్నాడు. యేసయ్య అంటే ఎంత ప్రేమో ఈ జోక్ అన్నమాట. అయితే 18 సంవత్సరాలు అయిన తర్వాత హాస్టల్ యాజమాన్యం పిలిచి జరిగిన సంఘటన మీకు చెప్తున్నానండి. జో, ఎప్పుడో చిన్నప్పుడు వచ్చావయ్యా, 18 సంవత్సరాలు పెంచాం, నీ బంధువులు ఎవరు రాలేదు. మా రూల్స్ ప్రకారంగా మైనార్టీ తీరిన తర్వాత ఇంకా హాస్టల్లో ఉండటానికి వీలు లేదు. నువ్వు పెద్దవాడయ్యావు, 18 సంవత్సరాలు వచ్చినాయి,
నువ్వు బయటికి వెళ్ళిపోయి నీ పని ఏదో నువ్వు చేసుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడని చెప్పి హాస్టల్ యాజమాన్యం జోను బయటికి పంపించేసింది. ప్రపంచం ఏంటో తెలియనటువంటి జో ఎక్కడైనా దొరుకుతుందా పని అని తిరుగులాడుతున్నప్పుడు ఒక మెకానిక్ షెడ్లో చిన్న పని దొరికింది. పని నేర్చుకుంటూ ఆ పని చేయాలి. అలా చేస్తున్నందుకు వారు రోజుకి కొంత స్టైఫెండ్, కొంత కూలి అతనికి ఇస్తారు. ఆ కూలి డబ్బులతో చిన్న గది అద్దెకు తీసుకున్నాడు. ఆ పగలేమో షెడ్లో భోజనం పెడుతున్నారు, రాత్రి ఏమో బయట నుండి భోజనం తెచ్చుకుని తింటున్నాడు. అయితే విచిత్రం ఏంటంటే ఇతను అద్దెకు తీసుకున్న రూమ్ దగ్గర నుండి ఆ షెడ్డులోనికి, అంటే పని చేసేటువంటి ఆ మెకానిక్ షెడ్డుకి వెళ్ళేటువంటి మార్గంలో ఒక పెద్ద క్రైస్తవ మందిరము, దేవాలయం ఉంది. జోకి చిన్నప్పటి నుంచి కూడా యేసయ్య అంటే ప్రేమ కదా. ఆ దేవాలయంలోనికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి ప్రార్థన చేయాలనేటువంటి ఆశ జోకు ఉండేదంట. కానీ వెళ్ళటానికి జో సాహసించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఆ గొప్ప దేవాలయంలోనికంట పెద్ద పెద్ద ఖరీదైన కారుల్లో షూటు బూట్లు వేసుకొని కోటీశ్వరులు వచ్చి ఆ దేవాలయంలో ఆరాధన చేస్తున్నారు. జో అనుకుంటున్నాడు, మాసిపోయిన బట్టలతో, చిరిగిపోయిన బట్టలతో, విలువలేని బట్టలతో ఉన్న నేను దేవాలయంలోకి వెళ్తే నన్ను రాణిస్తారా? ఇంతమంది కాస్ట్లీ వ్యక్తులు ప్రభువుని ఆరాధిస్తున్నారు, ఈ స్థితిలో నేను వెళ్తే వారు నన్ను ఉండనిస్తారా అని చెప్పి అనుకుని, నేను వెళ్ళటానికి అవకాశం ఉండదేమో అని భావించుకుని, అలాగని చెప్పి దేవుని మీద ప్రేమ చావక ప్రతిరోజంట ఆ షెడ్డుకి వెళ్ళేటప్పుడు ఆ దేవాలయపు కిటికీ దగ్గరికి వెళ్ళి ఆ కిటికీలో నుండి అక్కడ స్టేజీ మీద ఉన్నటువంటి సిలువను చూస్తూ ఒక్క మాట పలికేవాడంట, జో, యేసయ్యా నీ కుమారుడు జో వచ్చాడు చూడు నాయనా అనేవాడంట. ఏమనేవాడు చెప్పండి? నీ కుమారుడు జో వచ్చాడు చూడు నాయనా అనేవాడు. ఇలాగ ప్రతిరోజు కూడా షెడ్డుకి వెళ్తున్నప్పుడు ఇదే మాట ఆ దేవాలయపు కిటికీలో నుండి సిలువ వైపు చూస్తూ, యేసయ్యా నీ కుమారుడు జో వచ్చాడు చూడు నాయనా అని చెప్పి వెళ్ళిపోయేవాడు. అయితే ఒక రోజున అనుకోని రీతిగా ఈ జోకు ప్రమాదం ఏర్పడింది, యాక్సిడెంట్ జరిగింది, గాయాలు పాలయ్యాడు. ఎవరో అతన్ని తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్ బెడ్ల మీద ఉన్నాడు, గాయాలు పాలై. విచిత్రం ఏంటంటే తనతో పాటు ఆ జనరల్ వార్డులో అనేక మంది పేషెంట్లు ఉన్నారు. ఆ పేషెంట్లు చూడటానికి వారి బంధువులు ఫ్రూట్స్ పట్టుకొని, బ్రెడ్స్ పట్టుకొని వచ్చి పరామర్శించి ధైర్యం చెప్పి వెళ్తున్నారు. కానీ జోను చూడటానికి కానీ, జోను పరామర్శించడానికి కానీ, జోకు ఒక బ్రెడ్ ఇవ్వటానికి కానీ ఒక్కడ కూడా ఆ హాస్పిటల్కి వచ్చేవారు లేరు. ఇప్పుడు జోకి తనకు దెబ్బ తగిలిందనే బాధ కంటే కూడా ఆ బెడ్ మీద పడుకున్న జో, నాకెవరు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నా మీద ప్రేమ చూపేవారు లేరు, నన్ను ధైర్యపరిచేవారు లేరనేటువంటి ఒక చింతనతో కుమిలి 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 ఆ బెడ్ మీద ఎక్కెక్కి ఏడుస్తూ అలాగే నిద్రలోనికి జారిపోయాడంట ఈ అనాథ బాలుడైనటువంటి జో. అలా నిద్రలోకి జారిపోయిన తర్వాత కొంతసేపటికి ఒక చల్లని హస్తం వచ్చి జో యొక్క శిరస్సు మీద పడిందంట. దిగ్గున కళ్ళు తెరిచి చూచేటప్పటికి స్వయంగా యేసు ప్రభువారే ఆ బెడ్డ దగ్గర జో తలకాడ నిలబడి అంటున్నారంట, జో నీ తండ్రినైనా యేసయ్యను వచ్చాను చూడవయ్యా. హల్లెలూయా. నీ తండ్రినైనా యేసయ్యను వచ్చాను. జో ఏమనేవాడు? యేసయ్యా నీ కుమారుడు జో వచ్చాడు చూడు. కానీ జో కష్టములో ఉన్నప్పుడు, జో గాయాలు పాలైనప్పుడు, జో ఇబ్బందులు పాలైనప్పుడు స్వయంగా ప్రభువారే వచ్చి జోను బలపరుస్తూ నీ తండ్రి నేను వచ్చాను చూడు అని ప్రభువు చెప్పగానే జో గాయాలు ఏమైపోయినాయో తెలియదు, జో దుఃఖం ఏమైపోయిందో తెలియదు. హాస్పిటల్లో లేచి గొంతులేస్తున్నాడంట, మీ అందరికీ మీ చుట్టాలు ఉన్నారు, నాకు నా యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఈ మాట ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టేవాడవు కాదు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడండి. నీ వారు నిన్ను ద్వేషించిన దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నీ వారు నిన్ను విడిచిపెట్టిన దేవుడు నిన్ను ఆదరిస్తాడు. కనుక ఈ రోజున ప్రియులారా, ఏ దేవుడైతే నిన్ను ఆదరించడానికి తన హస్తములు చాపి నీ వైపు ఎదురు చూస్తున్నాడో,
ఏ ప్రభు అయితే నేను విడిచిపెట్టనని వాగ్దానం చేస్తున్నాడో, ఏ ప్రభు అయితే నీ కొరకు ఈ భూలోకానికి వచ్చి సిలువ యాగము చేసి నీకు రక్షణ ఇచ్చానని చెప్తున్నాడో, ఆ ప్రభుని ఈ రాత్రి నువ్వు ఆశ్రయించగలిగితే, ఈ రాత్రి ఆ ప్రభుని పరిపూర్ణంగా నమ్మగలిగితే రక్షణతో అలంకరిస్తాడు. నువ్వు బ్రతికి ఉన్నంత కాలము నీ చేయి విడిచిపెట్టకుండా నీకు సదాకాలమైన తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, యెహోవాను ఆశ్రయించు వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మూడో మాట జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథము 5వ కీర్తన 11వ వచనాన్ని మనము చదువుకుందాం. 5వ కీర్తన 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారిని సంతోషిస్తారు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేస్తారు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. దేవుని ఆశ్రయించు వారు సంతోషిస్తారు. ఏంటి మనకున్న సంతోషం? ఏంటి మనకున్న ఆనందం? ఏంటి మనకున్న ఉల్లాసం? డబ్బును బట్టా, ఆస్తిపాస్తులను బట్టా, లేకపోతే ఏదో లోకములో చూసే వినోదాలను బట్టా కాదు. ఈ సంతోషము తాత్కాలికమైనది. కానీ ప్రభువుని ఆశ్రయిస్తే ఆయన నీకిచ్చే సంతోషము సదాకాలము నీలో ఉంటుంది. ప్రియులారా, మాసిదోనియా సంఘమును గురించి పౌలు చెప్తా అంటాడు, మాసిదోనియా సంఘానికి అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఆ సంఘములో ఉన్న వారందరూ నిరుపేదలైనను బహు శ్రమల వల్ల పరీక్షింపబడినను వారు అత్యధికముగా ఏం చేశారంటే సంతోషించారు. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. ఎందుకు సంతోషించారు అని అంటే, పేదరికమైతే ఉంది కానీ పేదరికాన్ని మార్చి ఐశ్వర్యాన్ని ఇవ్వగల యేసయ్య ఉన్నాడు కాబట్టి యేసయ్యను బట్టి సంతోషం. హబక్కు కూడా అంటాడు, చేనులో పైరు ఉన్నా లేకపోయినా, శాలలో పశువులు ఉన్నా లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు ఉన్నా లేకపోయినా, అంజూరపు చెట్లు పూసినా పూయకపోయినా, ఇదిగో ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా నేను ప్రభువునందే ఆనందిస్తాను, ప్రభువునందే సంతోషిస్తాను. ఎందుకంటే యెహోవాయే నా బలము. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, సంతోషం ఎవరిలో ఉంది? యేసయ్యలో ఉంది. ఆనందం ఎవరిలో ఉంది? యేసయ్యలో ఉంది. ఐశ్వర్యం ఎవరిలో ఉంది? ఆరోగ్యంలో ఎవరిలో ఉంది? రక్షణ ఎవరిలో ఉంది? కాపుదల ఎవరిలో ఉంది? సర్వము ఆయనలోనే గుప్తములై ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఒక దేశపు రాజు తన పుట్టినరోజు జరుపుకుంటూ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ ఒక ప్రకటన చేశాడంట. ఏంటి ఆ ప్రకటన అంటే, పలానా తారీఖున ఈ దేశపు రాజుగారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఆ దేశంలో ఉన్న ప్రజలకు రాజుగారు ఇస్తున్న బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా? దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా రాజుగారి అంతఃపురంలోనికి వచ్చి ఆయన ఇచ్చే భోజనాన్ని, ఆతిథ్యాన్ని స్వీకరించాలి. ఆయన కలుసుకోవచ్చు. వెళ్ళేటప్పుడు రాజుగారి ఇంట్లో ఏది ఇష్టమైంది ఉందో ఆ ఇష్టమైంది మనస్ఫూర్తిగా పట్టుకుపోవచ్చు. ఎటువంటి ఆటంకాలు ఉండవని ప్రకటించారంట. ఇంకా రాజుగారు తలుసుకుంటే దెబ్బల కొదువు ఉండదు అన్నట్లుగా రాజ్యంలోని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తుందా పుట్టినరోజు అని. ఆ రోజు రానే వచ్చింది. ఉదయకాల సమయంలోనే ఆ రాజా ఆ అంతఃపురపు గేటులు తెరవబడ్డాయి. ప్రజలందరూ తండోపతండాలుగా వస్తున్నారు, రాజుగారిని కలుసుకుంటున్నారు, షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, ముద్దు పెట్టుకున్న వారు ముద్దు పెట్టుకుంటున్నారు, రాజుగారు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. వెళ్ళేటప్పుడు వారికి నచ్చిన వస్తువులు, బంగారం కావలసిన వాళ్ళు బంగారం పట్టుకుపోతున్నారు, వెండికి కావలసిన వాళ్ళు వెండికి పట్టుకుపోతున్నారు. లోకంలో ఏదో ఉంటుంది సామెత ఉంది కదా, చాట్లకు ఉండేవాళ్ళు చాట్లకు ఉంటారంట, పీటలకు ఉండేవాళ్ళు. కనుక ఎవరికి కావాల్సిన వాళ్ళు పట్టిపోతున్నారు. అయితే ప్రియులారా, ఉదయాన్నే వచ్చాడు ఒక వ్యక్తి, భోజనం చేయలేదు, రాజుగారిని కలుసుకోలేదు, కానీ గేటుగాడే నిలబడి చేతులు కట్టుకొని రాజుగారి వైపే చూస్తున్నాడు. 7 గంటలకు వచ్చిన వ్యక్తి సాయంత్రం 5 గంటల వరకు కూడా అలాగే చూస్తూనే ఉన్నాడు. ఇంకా గేట్లు మూసే టైం అయిపోయింది. రాజుగారు అనేక సార్లు కుర్రోడ్ని చూశారు. ఆఖరికి గేట్లు మోస్తారనగా పిలిచి, అబ్బాయి ఎప్పుడో పొద్దున్న వచ్చావు, నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కలుసుకున్నారు, ఇచ్చిన ఆతిథ్యాన్ని తిన్నారు, వెళ్ళేటప్పుడు నచ్చిన వస్తువులు పట్టుకెళ్ళారు, నువ్వు నన్ను కలుసుకోలేదు, ఏమీ తినలేదు, ఏమీ పట్టుకెళ్ళలేదు,
నచ్చిన వస్తువులు ఏమీ లేవా నా అంతఃపురంలో అని అన్నాడంట. అయ్యా, నచ్చింది ఒకటి ఉంది, కానీ పట్టుకెళ్ళాలంటే ఉదయం నుండి భయం వేస్తుంది. అప్పుడు రాజు అన్నారంట, ఈ దేశపు రాజుగా నేను చెప్తున్నాను, ఏ భయం లేకుండా నీకు నచ్చింది పట్టుకుపో అన్నాడంట. నిజంగా పట్టుకెళ్ళమంటారా అన్నాడంట. నిజంగా పట్టుకెళ్ళు అన్నారంట. 2 దూకులు దూకి రాజుగారిని పట్టుకుపోతున్నాడంట. వాడు ఎవరిని పట్టుకుపోతున్నాడు? అదేంట్రా నన్ను పట్టుకెళ్తున్నాడు అప్పుడు అన్నారంట. అయ్యా, ఈ దేశ ప్రజల అమాయకులండి, పిచ్చోళ్ళండి, బంగారం కోసం, చేట్ల కోసం, పీటల కోసం వచ్చిన వాళ్ళు. కానీ నాకు రాజుగారు కావాలి. ఎందుకంటే తెలుసా, రాజుగారే నా వాడైనప్పుడు అన్నీ నాయే కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను ఆశ్రయిస్తే రక్షణ, యేసయ్యను ఆశ్రయిస్తే చేయి విడిచిపెట్టడు. యేసయ్యను ఆశ్రయించు వారు సంతోషిస్తారు. అంతేకాదు, 4వ మాట, నీవే వారిని కాపాడుదువు. ఎవరు కాపాడతారు మనల్ని? అందుకే భక్తుడు పాడతాడు కదా, మార్గములో కాపాడుటకై నీ దూతలను ఏర్పరచావు. మార్గములో కాపాడుటకై నీ దూతలను ఏర్పరచావు. రాయి తగులాకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. వచ్చిన వారు పాడదాం. రాయి ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే. దగ్గరగా చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద మాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. హల్లెలూయా. రాజకీయ నాయకులకు చుట్టూ బాడీ గార్డ్స్ ఉంటారు. ప్రధానమంత్రి గారికి జెడ్ కేటగిరీ సిబ్బంది ఉంటుంది, కమాండోస్ ఉంటారు వాళ్ళని కాపాడటానికి. ఆయన పిల్లలమైన మనకి ఎవరున్నారంటే యేసయ్యే మనల్ని కాపాడుతున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. హల్లెలూయా, హల్లెలూయా. మన చుట్టూ ఆయన దూతలను కావలి ఉంచుతాడు. మన పాదములకు రాయి తగలకుండా వారు మనలను చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితుల నుండి ప్రభు నిన్ను కాపాడుతాడు. నేను ఒక మాట చెప్తాను, ఈ లోకములో ఒక వ్యక్తికి నిజమైన కాపుదల యేసు వల్లే సాధ్యం. యేసు వల్లే సాధ్యం. యెహోవా పట్టణమును కాపాడని ఎడల, యెహోవా ఒక వ్యక్తిని కాపాడని ఎడల, యెహోవా ఒక ప్రాంతమును కాపాడని ఎడల, యెహోవా ఒక ఇంటిని కాపాడని ఎడల, దాని కావలికై వారు ఎన్ని వేల మంది మేలుకుని ఉన్నా వారి ప్రయాస వ్యర్థమే వ్యర్థమే. ఈ మధ్యన సికింద్రాబాద్లో పోయిన సంవత్సరం ఒక సంఘటన జరిగింది.
ముగ్గురు కొడుకులు అమెరికాలో సెటిల్ అయిపోయారు. వారికి మంచి ఉద్యోగాల పొజిషన్లో ఉన్నారు. తల్లి ఉంది. తల్లి కోసం 3 అంతస్తుల భవనాన్ని కట్టించారు. కింద 2 అంతస్తులు అద్దెకిచ్చారు. 3 అంతస్తులో తల్లిని పెట్టారు. పనివారిని పెట్టారు. ఆలనా పాలన చూడటానికి అనేక మంది పని మనుషులను పెట్టారు. సంవత్సరానికి 3 కొడుకులు వస్తారు. తల్లికి కావలసినవన్నీ ఇస్తారు. నెల ఆమెకి వేల కొలది డబ్బు పంపిస్తారు. అపురూపంగా చూచుకుంటూ మా తల్లి క్షేమంగా ఉండాలని 3 అంతస్తులో పెట్టారు. జరిగిన విచిత్రం ఏంటంటే ఆమె చనిపోయింది పాము కరిచి. 2 రోజులకి వాసన వస్తుంటే కింద ఉన్నటువంటి అద్దెకున్నటువంటి వారు వెళ్ళి చూస్తే మనిషి ఉబ్బిపోయి వాసన కొడుతుంది. పోలీసులకి ఇన్ఫామ్ చేశారు. పోలీసులు వచ్చారు. ఈ 3 అంతస్తులోకి పాము ఎలాగొచ్చింది? కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు కదా. ఈ పాము ఎలాగొచ్చింది? ఈమె ఎలాగా చనిపోయింది? ఇది పాము కుట్టడం వలన లేకపోతే ఏదైనా విషపు ప్రయోగం వల్ల చనిపోయిందని చెప్పి వారు ఎంక్వైరీ చేయటం ప్రారంభించారు. చివరకు తేలిన విషయం ఏంటి తెలుసా? ఆమె చనిపోవటానికి ఆ ఉదయకాల సమయంలో తోటకూర అమ్మేవాళ్ళు వచ్చారంట. ఎవరు వచ్చారండి? తోటకూర పైకి పిలిచింది. తట్ల పెట్టుకుని తోటకూర ఇచ్చారు. తోటకూర కట్టలు కొనుక్కుంది. అయితే విచిత్రం ఏంటంటే ఈ తోటకూర కట్టలో మిన్నాగు పాము ఉండిపోయింది. ఎలాగొచ్చిందో తెలియదు. మిన్నాగు అంటే ఇంతే ఉంటుంది. అది నొసల మీదే కాటేస్తుంది. తాసుపాము విషము కంటే కూడా భయంకరమైనటువంటి విషయం కలిగిన పాము అది. ఇంకా దాన్ని కుడితే కాటేస్తే చనిపోవటమే. ఈ తోటకూర వండుదామని చెప్పి కట్టలు ఓడదీస్తుండగా అందులో దాగి ఉన్నటువంటి మిన్నాగు అమాంతంగా ఆమె కాటు వేసింది. విషము కక్కి చచ్చిపోయింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తల్లిని భద్రపరచాలి, తల్లి క్షేమంగా ఉండాలని చెప్పి కట్టుదిట్టమైన భద్రతతో 3వ అంతస్తులో కొడుకులు పెట్టారు. కానీ వారి భద్రత ఆ తల్లిని కాపాడలేకపోయింది. నేను చెప్తున్నాను, నీ చుట్టూ ఎంతమంది మనుషులు, కమాండోలు, కాపలాదారులు ఉన్నా యేసయ్య నిన్ను కాపాడకపోతే ఒక్క క్షణమైనను ఈ భూమి మీద బ్రతికి బట్ట కట్టడం అసాధ్యం. కనుక దేవుడే మనల్ని కాపాడాలి. ఎవరికి ఆయన కాపుదలిస్తాడనంటే ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్న మనము. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో ఆయన ఆశ్రయించు వారందరినీ ఆయనే కాపాడతాడు. గనుక వారు నిత్యము ఆనందధ్వని చేస్తారు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనకు తెలియబడని కీడులు ఎన్నో మన చుట్టూ ఉంటాయి. మనకు తెలియబడని ప్రమాదాలు ఎన్నో మన చుట్టూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు మనము క్షేమంగా ఉన్నామంటే, సురక్షితంగా ఉన్నామంటే నీ గొప్పతనము కాదు, అది కేవలము దేవుని కాపుదల వల్లే మనం బ్రతుకుచున్నాం. అందుకే పౌలు అంటాడు కదా, నీ వల్లే మేము బ్రతుకుచున్నాం, నీ వల్లే మేము ఉనికి కలిగి ఉన్నాం, నీ వల్లే మేము చలించుచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆశ్రయించు వారందరినీ కూడా ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? కాపాడతాడు. ఆయన ఆశ్రయించు వారికి రక్షణతో అలంకరిస్తారు. ఆశ్రయించు వారిని చేయి విడిచిపెట్టడు. ఆశ్రయించు వారి జీవితాల్లో ప్రభు సంతోషాన్ని ఇస్తాడు. ఆశ్రయించు వారిని ఆయన కాపాడతాడు. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. దినవృత్తాంతములు 1వ గ్రంథము. ప్రియ దేవుని బిడ్డలారా, దినవృత్తాంతములు గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనాన్ని మనము చదువుకుందాం. అక్కడ అంటాడు, దేవుని ప్రత్యక్ష విషయమందు అతడు తెలివి కలిగి జకర్యా దినములో యెహోవాను ఆశ్రయించెను. అతడు ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని ఏం చేశాడంటే వర్ధిల్లింపజేశాడు. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. ఎవరు ఈ వ్యక్తి అంటే ఇశ్రాయేలుల యెరూషలేమును పరిపాలించిన రాజుల్లో ఒక రాజు అయినటువంటి ఉజ్జియా. 16వ సంవత్సరంలోనే రాజాధినేతగా సింహాసనం మీద కూర్చున్నాడు. కొన్ని సంవత్సరాలు సింహాసనాన్ని పరిపాలించారు. అతడు చేసిన ఒక తెలివైన పని ఏంటో వాక్యం చెప్తుంది. యెహోవాను ఆశ్రయించాడంట చిన్నప్పుడే. ఎవరిని ఆశ్రయించాడు? ఎవరిని నమ్ముకున్నాడు? యెహోవాను నమ్ముకున్నాడు.
అలా నమ్ముకున్నట్టు వల్ల అక్కడ వ్రాయబడినటువంటి మాట, అతడు ఎంతకాలమైతే దేవుని ఆశ్రయించాడో అంతకాలము దేవుడు ఆయనను వర్ధలింప చేస్తూనే ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుని ఆశ్రయించు వారిని ఆయన వర్ధిల్లింప చేస్తాడు. నీ స్థితి మొదట కొంచెముగా ఉన్నను తుదకు నిన్ను మహావృద్ధిలోనికి నడిపిస్తారు. కొంతమంది జీవితాలు ఎదుగుబొదుగులు ఉండవు. ఎక్కడేసా గొంగలే అంటే వేసిన చోటే ఉన్నాను అన్నట్టుగా ఉంటారు. కానీ ఈరోజు ఈ సభల ద్వారా నీ జీవితంలో ఒక మార్పును చూడాలి, ఒక అభివృద్ధిని నువ్వు చూడాలి, ఒక ఉన్నతమైన స్థితిని నువ్వు చూడాలి. అది చూడాలి అని అంటే నీ పరిస్థితులను మార్చగలిగి నిన్ను అభివృద్ధిలోనికి నడిపించగలిగినటువంటి యేసును ఆశ్రయించగలిగితే, ఉజ్జియాను వర్ధలింప చేసిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా వర్ధలింప చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనుక ప్రియులారా, నా మాటలు ముగించబోతున్నాను. యెహోవా నీవే నా ఆశ్రయము, నీవే నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను దేవుని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ప్రభుని ఆశ్రయిస్తే రక్షణ ఇస్తాడు. ప్రభుని ఆశ్రయిస్తే చేయి విడిచిపెట్టడు. ప్రభుని ఆశ్రయిస్తే సంతోషిస్తావు. ప్రభుని ఆశ్రయిస్తే ఆయన నిన్ను కాపాడతాడు. ప్రభుని ఆశ్రయిస్తే ఆయన నిన్ను ఏం చేస్తాడంటే వర్ధిల్లింప చేస్తాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో, యేసయ్యా నేను నిన్ను ఆశ్రయించి బ్రతుకుతాను, నిన్నే నమ్ముకుని బ్రతుకుతాను, నువ్వుంటే నాకు చాలు నాయనా. కీర్తనకారుడైనటువంటి దావీదు, ఆసాబు రాసినటువంటి కీర్తన 73వ కీర్తన 25వ వచనంలో ఒక మాట వ్రాయబడుతుంది. ఆ మాటని ఈ రాత్రి మన తీర్మానంగా చేసుకుందాం. 73వ కీర్తన 25వ వచనాన్ని మనం చూస్తే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కరలేదు. చెప్పండి అందరూ కూడా, నీవు నాకుండగా లోకములోనిది ఏదియో అక్కరలేదు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ రాత్రి ప్రభువును నమ్ముకుంటే ఆయన నిన్ను రక్షణతో అలంకరిస్తారు. లోకములో ఎవరు చేయి విడిచిపెట్టిన ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన ఆశ్రయించి వారు సంతోషించే విధంగా ప్రభు చేస్తారు. ఆయన ఆశ్రయించి వారిని ఆయనే కాపాడతాడు. ఆయన ఆశ్రయించి వారిని ఆయన వర్ధలింప చేస్తాడు. కనుక ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుందాం. ఎవరు కళ్ళు తెరవదండి, ఎవరు అటు ఇటు చూడొద్దు. బయటికి వెళ్ళే వాళ్ళు వెళ్తారు. దేవుని సన్నిధిలో ఉన్నవారు ఈ కార్యం మీద మీరు లగ్నం పెట్టండి, లక్ష్యం ఉంచండి. ఒక తీర్మానం, ప్రభువా నువ్వు తప్ప ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు, నువ్వు ఉంటే నాకు చాలు. ఆ యవనస్తుడైన వ్యక్తి రాజును పట్టుకుపోయి, రాజా నీవే నా వాడవైతే నీవన్నీ నావే కదా అన్నట్లుగా, ప్రభువు మన వారైతే, ప్రభువు నేను ఆశ్రయిస్తే, ప్రభువుని నమ్ముకుంటే ఆయన దగ్గర ఉన్నవన్నీ నీకే కదా. అంతకంటే మహాభాగ్యమేముంటుంది. కనుక నేను నమ్ముకుని బ్రతుకుతాను, నిన్ను ఆశ్రయించి బ్రతుకుతాను అని దేవునితో తీర్మానం చేసుకుందాం. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచేదావు. కలిసి పాడదాం. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచేదావు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు.
మనుషులను కూర్చొని మధ్యపడ్డాను, మనుషులను కూర్చొని మధ్యపడ్డాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెత్తకు చేరాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెత్తకు చేరాను. పాడదాం. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచు సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. అందరూ పాడతాం మాట. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఈ రాత్రి ఒక మాట మిమ్మల్ని అడగనివ్వండి. చివరిగా, యేసయ్యా, ఈ లోకంలో ఎవరు ఉన్నా లేకపోయినా నా బ్రతుకులో నీ ఉంటే చాలయ్యా. నిన్నే ఆశ్రయించి నిన్నే నమ్ముకుని నా జీవితాంతం నిన్నే ఆరాధిస్తూ బ్రతుకుతాను. నిన్ను విడిచి ఉండనయ్యా, నీకు వేరే నేను ఉండలేనయ్యా, నీవు నాకుంటే చాలు యేసయ్యా అని ఈ రాత్రి ఎందరైతే తీర్మానం చేసుకున్నారో అలాంటి వారందరూ కూడా మీ కుడి హస్తాల పైకెత్తండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీకు వందనాలు. ఈ రాత్రి ప్రభువా, నీ పాద సేవకుని స్థలానికి నడిపించి నా నోట నీ మాట ఉంచి నీ ప్రజలతో మాట్లాడారు. విత్తబడిన వాక్యం ఫలింపచేయండి. తీర్మానాలు చేసుకుని చేతులెత్తి ఆరాధించిన బిడ్డలందరినీ ప్రత్యేకమైన రీతిలో దర్శించి ఆశీర్వదించండి. నా వెనుక సాక్ష్యం ఇవ్వబోతున్న మీ కుమారులను మీరు బలపరిచి నీ ఆత్మతో సంధించండి. మనషయ్య గారి కుటుంబం కొరకు, 3 కుమారుల కొరకు, వారి కుటుంబాల బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. పరిచర్ల కొరకు ప్రార్థిస్తున్నాం. మెట్రోపాలిటన్ మిషన్ పరిచర్ల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ బలమైన కనుదృష్టి పరిచర్ల మీద ఉంచండి. ఇంకా జరగనున్న 3 దినాల కూడికలు నీ నా మహిమార్థంగా జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.